బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఈశ్వర్ అరెస్టు అన్నటువంటిది నిజమే. అయితే కర్నూలు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వదిలిపెట్టి మళ్ళీ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవంగా మోడీని తిడతా పెట్టినటువంటి పోస్టుల మీద ఇతను దుర్భాషలాడుతూ వాళ్ళని దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టాడన్నటువంటి, అలాగే జనసేన వాళ్ళకి సంబంధించిన నాయకులు కూడా ఇతను బూతులు తిడతా పోస్టులు పెట్టాను, వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టారు. వాస్తవంగా బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరో పెట్టిన కంప్లైంట్ ఆధారంగానే ఈ కేసులు నడుస్తున్నాయి అన్నటువంటిది ప్రధానమైన అంశం. బీజేపీకి సంబంధించినటువంటి కట్టర్ కార్యకర్తలు అందరూ కూడా అతని విడుదల కోసం ప్రయత్నిస్తున్నారు. మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎవరు నోరు మెదపలేదు. తెర వెనకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటిది మాత్రం చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.